ఆర్డినెన్స్ పెట్టింది వేరు. మీరు అదే పాత్రికేయ మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించకుంటే ఈ రెండింటికి లింక్ పెడుతున్నారు. ఆర్డినెన్స్ 2018లో చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లను లిమిట్ చేస్తూ చట్టం చేసిండు. మేము ఆ లిమిటేషన్ తొలగించడానికి ఆర్డినెన్స్ పంపించినాము. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలలో రాజకీయ రిజర్వేషన్లు పంపించిన బిల్లులు వేరు. 2018లో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50%కి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఇచ్చినాము. మేము గతంలో చేసిన 42% రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ సర్వీస్, దీస్ 2 బిల్స్ సపరేట్ ఫ్రమ్ దిస్ ఆర్డినెన్స్. దానికి దీనికి ఎలాంటి వివాదం లేదు, చిక్కు లేదు, ప్రతిబంధకము లేదు.